డిసెంబర్ 25 దేవుని వాగ్దానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనేది చాలా గొప్ప పండగగా, రక్షకుడు ఉద్భవించినటువంటి దినముగా ప్రపంచమంతా కూడా జరుపుకునేటువంటి సార్వత్రికమైనటువంటి రోజుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఈ క్రిస్మస్ రోజు దేవుడు మనకిచ్చే ఈ గొప్ప అభయం, రక్షణ. యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు పట్టణమందు ఉద్భవించాడు అనేటువంటి సంగతిని గొల్లలకు దేవదూత శుభవర్తమానంగా తెలియజేసింది. ఇంత గొప్ప వార్త ప్రజలందరికీ తెలియచేయగా, ఆ ప్రజలందరికీ తెలియజేయమనేటువంటి శుభవర్తమానాన్ని రక్షకుడు ఉద్భవించాడు అనే సంగతిని గొల్లలకు మొట్టమొదటిసారిగా తెలియచేయబడింది. ఈరోజు నీకు శుభవర్తమానం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీకు, నీ కుటుంబానికి శుభవర్తమానం. ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. అదే రక్షకుడు ఉద్భవించటం. ఆయన ఈ లోకంలో మానవాళి పాపాలు పరిహరించడానికి ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన రక్షకుడు. వేటి నుండి రక్షించేవాడు? నీ పాపం నుండి, నీకున్నటువంటి ఇబ్బందుల నుండి, నీకున్న ఆర్థిక సమస్యల నుండి, నీకున్న ప్రతి విషయం నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉండగా నీవు ఆయనను ఏ రీతిగా కలిగి ఉంటున్నావు? ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు తను తాను తగ్గించుకున్నాడు. ఆయన నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. అటువంటి దేవుడు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఈ పర్వదినాన మనమందరం దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలి. మరి నువ్వు అంగీకరిస్తున్నావా? రక్షణ సిద్ధంగా ఉంది, కానీ తీసుకునేవారు ఎంతమంది? నీకు రక్షణ కలిగిందా? ఒకవేళ లేనట్లయితే ఈ క్రిస్మస్ దినాన క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే ప్రభువున్నాడు, నమ్మిన వానికి రక్షణ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తును నమ్ముకో, దేవుడు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. నిన్ను నమ్ముకోవడం అనేటువంటి గొప్ప విశ్వాసం బిడలకు దయచేయండి. ఈ దినమంతా మీరు తోడుగుండండి. ప్రపంచమంతా ఈ దినము చక్కటి ఆరాధనలు జరుగుతుండగా దుష్టుడు ఎలాంటి ఇబ్బంది కలగ చేయకుండా నీవే తోడుగుండి నడిపించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు ఎవరైతే కోల్పోయి తండ్రి బాధలో ఉన్నారో అలాంటి వారికి ఆదరణ దయచేయండి. దిన ప్రయాణాల్లో, పనుల్లో క్షేమాన్ని దయచేయండి. ఈ సంవత్సరాంతము ఈ దినములన్నీ తోడుగుండి నూతన సంవత్సర ప్రవేశము బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.